పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక గిరిజన గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కష్టాలను అన్నీ చూశారు. అక్కడ వాళ్ళకు ట్రావెలింగ్ కూడా ఇబ్బందిగా ఉంది. అండ్ అక్కడ ఉన్న కొంతమంది మహిళలు అసలు చెప్పులు లేకుండా ఉన్నారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కనుక్కొని వాళ్ళ చెప్పుల సైజులు కనుక్కొని అప్పటికప్పుడు ఆదేశించి, సో ఆయన వచ్చిన తర్వాత 2 days తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పులు ఇలా వాళ్ళకి పంపించడం జరిగింది. సో వాళ్ళందరూ చెప్పులు ఫస్ట్ టైం వేసుకొని వాళ్ళ ఆనందాన్ని చూడండి. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ కృతజ్ఞతలను పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ ఉన్నారు, చూడండి. గ్రామానికి 7వ తారీఖున రావడం జరిగింది సార్. ఆ దినాన వచ్చినప్పుడు గ్రామ ప్రజలు అందరినీ మా స్థితిగతులను సారు చూసి ప్రత్యేకంగా తెలుసుకున్నారు సార్. ఆ దినాన మా గ్రామస్తులు మేము ఎవ్వరు కూడా చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా మేము చెప్పులు లేకుండా అంత ఎండలో నడుచుకొని వస్తున్నప్పుడు సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకి చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ వచ్చినందుకు మాకు ఒక పండగ వాతావరణం వచ్చింది అనుకుంటున్నాం సార్. మా సమస్యలు మేము అధికారుల వరకు తీసుకెళ్లినప్పటికీ కూడా ఏ సమస్య నెరవేరలేదు. అయినప్పటికీ మన డిప్యూటీ సీఎం గారే మా యొక్క గ్రామానికి వచ్చినందుకు మేము ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నిన్నటి దినాన మా గ్రామస్తులు అందరికీ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి విడిచిపెట్టకుండా అందరికీ సారు మమ్మల్ని ప్రేమించి మా గ్రామస్తుల కొరకు చెప్పులు తీసి పంపించడం జరిగింది సార్. హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నా కానీ మాకు ఎవ్వరు రాలేదు సార్. సారు మా ఊరికి వచ్చి మాకి పవన్ కళ్యాణ్ వచ్చి మాకి ఒక బ్రిడ్జి కూడా ఇస్తానని, రోడ్డు కూడా ఇస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి మేము వాడికి రుణపడి ఉంటామని. మళ్ళీ సప్పులు ఇచ్చారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ నీకు నమస్కారం బాబు, దండం పెడతాం, అంత శుభ్రం చేస్తారు. నీవే రోడ్డు మళ్ళీ బ్రిడ్జి కట్టియాలి. మాకే సాపరాయి వెళ్ళడానికి, గడ్డ దాటడానికి చాలాము వర్షం పడితే. మళ్ళీ ఊరి వారు మేము కష్టపడతాము. ఇదే జిల్లాలు బుడ్డాడు అక్కడ రైసు ఇస్తే ఇక్కడ రైసు లేదు, తెయ్యలేదు. ఊరిక గడ్డ వస్తే, గడ్డ లేకపోతే చర్చిస్తారు. దండం పెడతా బాబు.